ఎంబికే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మోహన్ లాల్. మాజీ మంత్రి వర్యులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి అస్థికలను వాడపల్లిలోని కృష్ణ, తుంగభద్ర, మూసీ సంగమంలో నిమజ్జనం చేశారు. అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ దామన్న కుమారుడు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి శాశ్వతోక్తంగా నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, అర్చకులు శ్రీరామ కవచం నాగయ్య శాశ్వతి, కాశీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.